నైట్ అయింది. మీరు అందరూ చేసుకుని ఉంటారనుకుంటున్నాను. ఇప్పుడు నేను రీపాటింగ్ చేయడానికి ఈ మట్టిలో ఏమేమి పోషకాలు కలుపుతాను అనేది వీడియో చూడండి. ఇదైతే మా వాటర్ లిల్లీ ప్లాంట్స్ అండి. ఇవైతే ఇప్పుడు నేను కొంచెం రీపాట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ కదండి. ఇవైతే నాకు నీళ్ళలో ఉన్నాయన్నమాట. నేను ప్లేస్ కూడా మార్చుకోవాలనుకుంటున్నాను. వాటర్ చూడండి, నేను 1 వీక్ నుంచి మారుద్దాం అనుకొని ఇంకా నీళ్ళు పెట్టడం మానేసాను అనమాట. ఎలా అయిపోయి చూడండి. మిగతా టబ్బులు కూడా ఖాళీ చేసాను. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇవి ఎలా కలుపుకోవాలి, యాక్చువల్గా అయితే 1 వీక్ ముందు పెట్టేటప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు 1 వీక్ నీళ్ళు నింపేసి పెట్టుకోవాలి పాటింగ్ మిక్స్లో. కానీ ఇప్పుడు అలా అవ్వదు కాబట్టి ఇన్స్టెంట్గా మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా నా దగ్గర ఉన్న ఫ్లవర్ కలర్స్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే పర్పుల్ కలరు చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇదైతే ఎల్లో కలర్ అండి. ఇది హ్యాపీ గార్డెనర్స్ మీట్లో మాధవి గారు అయితే ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ముద్దగా ఉంటుంది. ఇది వేసి 1 ఇయర్ అయి ఉంటుంది. నెక్స్ట్ పీచ్ కలర్ అండి. ఇది కూడా 3 ఇయర్స్ ముందు పెట్టింది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. ఇదేమో పింక్ కలర్ అండి. ఇది కూడా చాలా బాగా వస్తుంది, కలర్ చాలా బాగుంది కదా. ఈ ఎల్లో తప్ప ఈ 3 కూడా 3 ఇయర్స్ ముందు పెట్టుకుందండి. ఎల్లో ఫ్లవర్ అయితే 1.5 ఇయర్ 1 ఇయర్ అయి ఉంటుంది. చూసారా నా ఫ్లవర్స్ కలర్స్ ఎలా ఉన్నాయో కింద తప్పకుండా కామెంట్స్ చేసేయండి. మరి ఇదిగోండి, నేనైతే ఈ చిన్న టబ్లో మట్టి నింపుకొని దీంట్లో మొక్క పెట్టుకున్నానండి. దీన్ని ఈ చిన్న టబ్బుని పెద్ద టబ్లో పెట్టుకున్నాను అనమాట. మనకి క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుందని నేనైతే అలా పెట్టుకున్నాను. క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే మొత్తం ఆ టబ్ అంతా ఖాళీ చేయవలసి వస్తుంది. అందుకని నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఇదిగోండి, విడివిడిగానే పెట్టుకున్నాను. ఇవి నిన్న నైటు వంపుకున్నానండి. ఇదిగోండి, దేంట్లో ఇగో నేను అప్పుడు పెట్టినప్పుడు అడుగున కౌడంగ్ వేసుకున్నాను, పైనేమో మట్టి రెడ్ సాయిల్ వేసాను అనమాట. వేసి 1 వీక్ నానబెట్టుకున్న తర్వాత మొక్కలు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మనకి అన్ని రోజులు వెయిట్ చేయడం అవ్వదు కాబట్టి కనీసం ఒక్కరోజైనా ఈ మట్టి మిశ్రమం వాటర్తో నింపి ఉంచుకోవాలండి. వెంటనే పెట్టకుండా మనం పోషకాలు కలుపుతాం కదా, అది ఫుల్గా వాటర్లో పెట్టేసి కనీసం 1 డే అయినా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా తీసి ఇలా బయటకు ఉంచకూడదు కదండి. ఇప్పుడు నేను నిన్న తీసి ఇగోండి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుంటాను. రూట్స్ బాగా పెరిగిపోయాయి కదా. ఈ వాటర్లో ఏమేసాను, మనకి ఫంగిసైడ్ ఉంటే ఫంగిసైడ్ వేసుకొని పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను